దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభు ఈ పాపానికి దాసులుగా మనం, పాపానికి దాసులుగా ఉన్న మనం, పాపాన్ని కలగజేసే అపవాదికి దాసులుగా ఉన్న మనలను విడిపించడానికి ఇది ఉట్టిగానే స్వతంత్రత రాలేదు. మన కోసము సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి క్రీస్తు అనే పేరుతో ఈ లోకంలో జీవించి, యేసుక్రీస్తు అనే పేరుతో జీవించి, ఆయన మన కోసము ఆయన ఎన్నో శ్రమలు పొంది, హింసలు పొంది, రక్తాన్ని చిందించి ఆ శిలువ మీద మేకులతో కొట్టబడి ఆయన యొక్క ప్రాణాలను అర్పించడు గనుకనే ఎవరైతే ఆయన ప్రాణాలు అర్పించడు కనుక ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి ఆయన స్వతంత్రత ఇస్తా ఉన్నాడు. ఏం స్వతంత్రత? ఇక పాపానికి దాసులము కాదు, ఆ పాపమును మనలో నుంచి తొలగించి ఆయన రక్తంతో శుద్ధి చేసి ఆయన పవిత్రపరిచి మన స్వతంత్రులుగా చేసిండు. ఇప్పుడు